అండి, చాలామంది దోసకాయ పచ్చడిని చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. ఒకసారి ఇలాగా ఎండుమిర్చిని వేసి దోసకాయ పచ్చడి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలను కూడా వేసేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసి బాగా వేయించేసుకోవాలి. ఆ తర్వాత కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని కూడా వేసేసి లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే ప్యాన్లో 250 గ్రాముల వరకు చిన్న సైజు దోసకాయని తీసేసి పైన పీల్ తీసేసుకొని ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. ఒక 50% వేయించేసుకుంటే పచ్చడి అనేది మంచి రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండును కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి పల్లీలను కూడా వేసేసి ఒకసారి బాగా క్రష్ చేసేసుకొని ఆ తర్వాత చల్లారిపోయిన దోసకాయ ముక్కలు 4 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసి ఒకసారి పల్స్ మోడ్లో తిప్పేసేయండి. ఆ తర్వాత మీడియం సైజు ఆనియన్స్ని కూడా కట్ చేసుకొని టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ కూడా వేసేసి పల్స్ మోడ్లో 2-3 సార్లు బాగా గ్రైండ్ చేసేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడిలోకి కొంచెం తాలింపు పెట్టేసుకుంటే వేడి వేడి అన్నంలో ఎండుమిర్చి దోసకాయ పచ్చడి రెడీ.